శ్రీమాత్రే నమః. ఈరోజు ఈ వీడియోలో మనం మార్చి నెల మీనరాశి ఫలితాలని చూద్దాం. మార్చి నెలలో మీనరాశి వారు ఎలాంటి ఫలితాలను పొందబోతున్నారో వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరెన్నో ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా విషయంలోకి వెళ్తే మార్చి నెల మీనరాశి వారికి సంబంధించి ఈ నెల మొదటి రోజు నుండి మీ రాశి ప్రభువు బుధుడు దహనం చేయడం వలన అతను సూర్యుడు మరియు శనితో కలిసి 9వ స్థానంలో ఉంచబడి కేంద్ర త్రికోణ రాజయోగం సృష్టిస్తున్నప్పటికీ మీరు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. శుక్రుడు మీకు అత్యంత శుభప్రదమైన గ్రహం. మంచి కారణం కోసం మీ ఆర్థిక సమీకరణాన్ని తిరిగి వ్రాయడానికి మార్చి 12 తర్వాత మీ 11వ ఇంటి పునరావృత ఆదాయంలో ఉంటాడు. మార్చి 13 తర్వాత మీ రాశిలో అంగారకుడు ఉన్నప్పుడు మీ వైఖరిని తీసుకోకండి. అది మిమ్మల్ని అతి విశ్వాసం మరియు అహంకారాన్ని కలిగిస్తుంది. ఈ నెల 16న బుధుడు బలహీనుడవుతాడు, అంటే శక్తిహీనుడవుతాడు. అయితే సూర్యుడు మరియు బృహస్పతితో అతని సంబంధం మీకు మారువేషంలో ఆశీర్వాదాలు అందించడానికి బుధాదిత్య యోగం అలాగే నీచభంగ్ రాజయోగం కూడా సృష్టిస్తుంది. మీ రాశి ప్రభువు బుధుడు ఈ నెల 30న ఉదయించడం వల్ల మీ ప్రయోజనం కోసం చుట్టూ శుభప్రకంపనలు ఏర్పడతాయి. ఆకాశంలో గ్రహాల యొక్క ప్రధాన కదలికలో బృహస్పతి దహనంలోకి జారిపోతుంది. ఈ నెల 31న మీ ఆశ్చర్యానికి సంబంధించిన పనికి సంబంధించిన విషయాలలో మీకు అడ్డంకులు తెచ్చిపెడతారు. మీ కెరియర్లోని 10వ ఇంట్లో సూర్యుడు, బుధుడు మరియు బృహస్పతి కలయిక మీకోసం ఒక గేమ్ మారుతున్న రవాణా కావచ్చు. ఇది మీ ముందు ఉన్న అవకాశాలను క్యాష్ చేసుకోవడానికి, దృష్టాంతాన్ని పూర్తిగా మార్చడానికి మీకు చెబుతుంది.